నమస్కారం. ఎల్కే న్యూస్ కి స్వాగతం. దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. ఇక వార్తల్లోకి వెళ్తే, ఎంతో చారిత్రక ప్రాధాన్యత గల బొబ్బిలి వేణుగోపాల స్వామివారి ఆలయ మహత్యాన్ని భక్తులకు తెలియచేయాలని రాష్ట్ర గనులు, భూగర్భవనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. శనివారం మంత్రి కొల్లు రవీంద్ర బొబ్బిలి వేణుగోపాల స్వామివారి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా జరిగిన ప్రత్యేక అర్చనల్లో పాల్గొన్నారు. మంత్రిని వేద పండితులు ఆశీర్వదించారు. మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో పచ్చదనాన్ని పెంచడానికి కృషి చేస్తున్న ప్రముఖ వైద్యుడు రాళ్లపల్లి లక్ష్మణస్వామికి అరుదైన గౌరవం లభించింది. ఇప్పటివరకు 50,000 మొక్కలను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేసి నగరంలో పచ్చని వాతావరణాన్ని ప్రోత్సహిస్తున్న ఆయన సేవలను గుర్తించిన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కార్యాలయం లక్ష్మణస్వామిని రాజభవన్కు హాజరు కావాలంటూ ఆయనకు ప్రత్యేక ఆహ్వానం పంపారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మణస్వామిని నగర ప్రముఖులు అభినందించారు. బందరు మండలం కానూరు పిఎస్సిఎస్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆదివారం జరిగింది. చైర్మన్గా గోపు ప్రతాప్ నరేష్ కుమార్, సభ్యులుగా దివి మహేష్ బాబు, చక్కా నాగరాజులు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్యాంతిథిగా పాల్గొని కృష్ణా జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు గోపు సత్యనారాయణ పాల్గొని ప్రసంగించారు. రైతులు దేశానికి వెన్నెముక అని, అలాంటి రైతులకు సేవ చేసే భాగ్యం పిఎస్సిఎస్ ద్వారా రావడం నూతన కార్యవర్గ అదృష్టమన్నారు. శిథిలావస్థకు చేరిన బ్యాంకు నూతన భవన నిర్మాణానికి తన వంతు కృషి చేస్తానన్నారు. గోపు ప్రతాప్ నరేష్ కుమార్ మాట్లాడుతూ, రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, రైతులు, కార్యకర్తలు, విఎస్సిఎస్ సిబ్బంది పాల్గొన్నారు. నగరంలో విచ్చలవిడిగా సంచరిస్తున్న వీధి కుక్కల స్వైర విహారంతో నగర ప్రజలు బెంబేలెత్తుతున్నారు. పలు ప్రాంతాల్లో వీధి కుక్కలు సంచరించడంతో పాటు ప్రజలను విచక్షణారహితంగా కరుస్తున్నాయి. మచిలీపట్నం భాస్కరపురం త్రిశక్తి పీఠం రోడ్డులో కుక్కలు స్వైర విహారం చేయడంతో అటుగా వెళ్లేందుకు ప్రజలు, చిన్న పిల్లలు గగ్గోలు పెడుతున్నారు. వీధి కుక్కలను నియంత్రించేందుకు అధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చైర్పర్సన్ కటకం నాగకుమారి భర్త, సీనియర్ కౌన్సిలర్ కటకం ప్రసాద్ను మాజీ మంత్రి జోగి రమేష్ ఆదివారం పరామర్శించారు. అనంతరం ఆయన పక్షవాతంతో బాధపడుతున్న షఫీ స్వీట్ షాపు యజమాని ఎన్డి రఫీని పరామర్శించారు. బ్రాహ్మణ ప్రముఖులు వేమూరి రామకృష్ణారావు, ఓరుగంటి యజ్ఞేశ్వర వెంకటాచలం లేని లోటు తీరనదని పలువురు బ్రాహ్మణ ప్రముఖులు పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలోని బుట్టాయిపేట వివేకానంద మందిరంలో బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో రామకృష్ణారావు, వెంకటాచలం సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, బ్రాహ్మణులకు ఏ సమస్య వచ్చినా వేమూరి రామకృష్ణారావు, ఓగురంటి యజ్ఞేశ్వర వెంకటాచలంలో ముందుండేవారన్నారు. స్వర్గీయ మాజీ ప్రధాని పివి నరసింహారావు కాంస్య విగ్రహ ఏర్పాటులో రామకృష్ణారావు విశేష కృషి చేశారన్నారు. చినతుమ్మిడి సర్పంచ్ ఓరుగంటి యజ్ఞేశ్వర వెంకటాచలం సమాజసేవతో పాటు బ్రాహ్మణులకు విశేష సేవలందించారన్నారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘ నాయకులు మోవర్తి సుబ్రహ్మణ్యం, పివి ఫణికుమార్, వేమూరి నాగసాయి శర్మ, జమ్మలమడక సేతురామయ్య, రాధాకృష్ణమూర్తి, విఎస్ఎస్ఆర్ శర్మ, వాడపల్లి బాలాజీ, సువర్ణకుమార్, జేసార్ మూర్తి, పిడుగు కృష్ణయ్య, కాళీపట్నం రఘుశర్మ, అంబటిపూడి నాగలక్ష్మి, సర్వా లలితకుమారి తదితరులు పాల్గొన్నారు. ఎట్టకేలకు ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు డాక్టర్ పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి పేర్కొన్నారు. పట్టాభి సీతారామయ్య భవనానికి రాష్ట్ర ప్రభుత్వం 2 ఎకరాల భూమిని కేటాయించినప్పటికీ మున్సిపల్ కౌన్సిల్ అనుమతులు లేకపోవడంతో ఈ సమస్యను పట్టువదలని విక్రమార్కుడిలా ఎంపీ వల్లభనేని బాలశౌరి ఢిల్లీలో జరుగుతున్న శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసి వివరించారు. పట్టాభి సీతారామయ్య భవనానికి రాష్ట్ర ప్రభుత్వం 2 ఎకరాల భూమిని కేటాయించింది. యూనియన్ బ్యాంకు అప్పట్లో 40 కోట్లు మంజూరు చేసింది. ఇలా 3 ఏళ్లైనప్పటికీ స్థానిక శాసనసభ్యుడు సహకరించకపోవడంతో పలు ఉద్యమాలు జరిగాయి. పట్టాభి స్మారక భవన నిర్మాణ కమిటీ దీనిపై హైకోర్టును కూడా ఆశ్రయించింది.
ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకింగ్ సెక్రటరీ నాగరాజుకు వల్లభనేని బాలశౌరి సమస్యను వివరించారు. దీంతో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెంటనే బ్యాంకింగ్ సెక్రటరీ నాగరాజుతో, యూనియన్ బ్యాంకు ఉన్నతాధికారులతో చర్చించారు. ఈ చర్చల ఫలితంగా 3 విడతల్లో పట్టాభి స్మారక భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసేందుకు యూనియన్ బ్యాంకు ముందుకు వచ్చింది. మొదటి విడతలో ₹6.50 కోట్లతో కాంపౌండ్ వాల్, మ్యూజియం, నాలెడ్జ్ పార్కును నిర్మించడం జరుగుతుంది. రెండవ విడతలో ఆడిటోరియం, మూడవ విడతలో యూనియన్ బ్యాంకు రీజనల్ కార్యాలయ నిర్మాణం జరిపేందుకు యూనియన్ బ్యాంకు అధికారులు అంగీకరించారు. దీంతో పట్టాభి స్మారక భవన నిర్మాణ కమిటీ ఉద్యమకారులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. కమిటీ ప్రతినిధులు, న్యాయవాది సోడిశెట్టి బాలాజీ, ఫణికుమార్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు. మునిసిపల్ కౌన్సిల్ సమావేశంలో భవన నిర్మాణానికి ఆమోదించకపోయినప్పటికీ జిల్లా కలెక్టర్ స్వయంగా భవన నిర్మాణానికి ఎన్ఓసీ ఇచ్చేందుకు వీలు కలిగిందన్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య పేరిట నెలకొల్పిన ఆంధ్రా బ్యాంకు యూనియన్ బ్యాంకులో విలీనమైనప్పటికీ పట్టాభి సీతారామయ్య పేరిట ఒక అద్భుతమైన భవనం నిర్మించేందుకు కృషి చేసిన ఎంపీ వల్లభనేని బాలశౌరికి, యూనియన్ బ్యాంకు ఉన్నతాధికారులకు భవన నిర్మాణ కమిటీ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.